తాజా అంశం చూస్తున్నాం. కావేరీ ట్రావెల్స్ బస్ యజమాని వేమూరి వినోద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. వేమూరి వినోద్ ను రిమాండ్ కు తరలించారు కర్నూలు పోలీసులు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కావేరీ ట్రావెల్స్ బస్ యజమాని A2 వేమూరి వినోద్ ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తుంది. వేమూరి వినోద్ కుమార్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. అనంతరం వినోద్ ను రిమాండ్ కు తరలించారు కర్నూలు పోలీసులు. A2గా ఉన్నటువంటి వేమూరి వినోద్ ను దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, వేమూరి వినోద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గత నెల 24వ తేదీ అంటే అక్టోబర్ 24వ తేదీన వేకువజామున 3 గంటల సమయంలో కర్నూలు శివారు చెట్లమల్లాపురం పరిధిలో చెట్లమల్లాపురం జాతీయ రహదారి 44వ నంబర్ జాతీయ రహదారి మార్గంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి మొత్తం బస్సు దగ్ధం అయిపోయింది. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి A1 గా మిర్యాల లక్ష్మయ్యను చేర్చారు. ఈయన మిర్యాల లక్ష్మయ్య డ్రైవరు. A2 గా వేమూరి వినోద్ కుమార్ ను చేశారు. A2 ఈయన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఓనరు. ఈయన A2 గా చేర్చారు. ఇప్పటికే గత నెల 28వ తేదీన ఈయన డ్రైవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఇవాళ వేమూరి వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ చేసి అతన్ని కొద్దిసేపటి క్రితమే స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అయితే ఈ హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే రిమాండ్ 14 రోజులు విధించినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా వేమూరి వినోద్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరికి ఇవాళ అతన్ని తీసుకుని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి స్పెషల్ మొబైల్ కోర్టు ఎదుట కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అయితే 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే A2 బస్సు ఓనర్ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఓనరు వేమూరి వినోద్ కుమార్ ను అరెస్ట్ చేశారు. రిమాండ్ కి అయితే తరలించారు. ధన్యవాదాలు శ్యామ్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు కారణమైనటువంటి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్కు తరలించారు. A2గా ఉన్నటువంటి వేమూరి వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని A2 వేమూరి వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు పోలీసులు.